హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంగ్లీష్ ఛానల్ టెల్ ఇంగ్లీష్. రోజులాగా ఈరోజు కూడా ఈ వీడియోలో రోజు మనం మాట్లాడుకునే కొన్ని తెలుగు సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి తప్పకుండా ఒక లైక్ చేయండి. ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి రుచి చూడు అని అంటూ ఉంటాం కదా, దాన్ని ఇంగ్లీష్లో టేస్ట్ ఇట్. టేస్ట్ ఇట్ అంటే రుచి చూడు అని. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి ఇది ఉప్పగా ఉందా, మనం ఎవరైనా తింటున్నప్పుడు అడుగుతూ ఉంటాం కదా, ఈజ్ ఇట్ సాల్టీ. ఈజ్ ఇట్ సాల్టీ అంటే ఇది ఉప్పగా ఉందా అని. అలాగే ఇది కారంగా ఉందా అని అడగడానికి ఈజ్ ఇట్ స్పైసీ. ఈజ్ ఇట్ స్పైసీ అంటే కారంగా ఉందా అని. అలాగే ఇది నిజంగా వేడిగా ఉంది అని చెప్పడానికి ఇట్స్ రియల్లీ హాట్. ఇట్స్ రియల్లీ హాట్. అలాగే నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు అని అడగడానికి వెన్ ఆర్ యూ గోయింగ్. వెన్ ఆర్ యూ గోయింగ్. అలాగే ఇది సరిపోతుందా అని అడగడానికి ఈజ్ దిస్ ఎనఫ్. ఈజ్ దిస్ ఎనఫ్ అంటే ఇది సరిపోతుందా అని. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి ఇప్పుడు సమయం ఎంత, టైం ఎంత అవుతుంది అని అడుగుతుంటాం కదా, వాట్ టైమ్ ఈజ్ ఇట్. వాట్ టైమ్ ఈజ్ ఇట్. అలాగే ఆమెకి ఇవ్వండి అని చెప్పడానికి గివ్ ఇట్ టు హర్. గివ్ ఇట్ టు హర్ అంటే ఆమెకి ఇవ్వండి అని. అలాగే నువ్వు ఎప్పుడు వచ్చావు అని అడగడానికి వెన్ డిడ్ యూ కమ్. వెన్ డిడ్ యూ కమ్ అంటే నువ్వు ఎప్పుడు వచ్చావని. అలాగే నా ఫోన్ పనిచేయడం లేదు అని చెప్పడానికి మై ఫోన్ డస్ నాట్ వర్క్. మై ఫోన్ డస్ నాట్ వర్క్ అంటే నా ఫోన్ పనిచేయడం లేదు అని. అలాగే నాకు నిద్ర వస్తుంది అని చెప్పడానికి ఐఎమ్ గెట్టింగ్ స్లీపీ. ఐఎమ్ గెట్టింగ్ స్లీపీ అంటే నాకు నిద్ర వస్తుంది. అతనిని తీసుకురా అని చెప్పడానికి గెట్ హిమ్. గెట్ హిమ్ అంటే అతన్ని తీసుకురా అని. చూసారు కదా, ఈ సెంటెన్స్ అన్నీ కూడా మీకు యూస్ఫుల్గా ఉంటాయనుకుంటున్నాను. నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తూ అవసరాన్ని బట్టి యూస్ చేయండి. అలాగే ఇలా రోజు కొన్ని సెంటెన్స్ కనుక నేర్చుకున్నట్లయితే ఇంగ్లీష్లో చాలా ఈజీగా మాట్లాడవచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.